ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు స్పందించారు. సీతారామాంజనేయులు ఎన్నో అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా తనపై దుర్మార్గంగా వ్యవహరించారని తెలిపారు. తనను అదుపులోకి తీసుకుని చిత్రవద చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పివి సునీల్ కుమార్తో కలిసి ఎన్నో దుర్మార్గాలు చేస్తారని మండిపడ్డారు. అయితే పోలీసులు క్రమ పద్ధతిలో విచారణ చేస్తారని అభిప్రాయపడ్డారు. విచారణ ఆలస్యమైన లోతుగా జరగాలని కోరుకుంటున్నారని రఘురామ్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక శుభవార్త వినటం జరిగింది టీవీ ద్వారా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏసీబీ అధికారిగా, ఆ పిదప ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎన్నో సాంఘిక కాదు అనైతిక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూసి రమ్మంటే కాల్చొచ్చిన వ్యక్తిగా సార్థక నామధేయులు ఈయన చాలా పనులు చేశారు. అందులో ఒకటి ముందుగా నాది, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జైత్వాని యాక్ట్రెస్, హిందీ యాక్ట్రెస్. ఆ కేసులో ఐ థింక్ ఆ కేసుని సిఐడి విచారిస్తున్నట్టుగా ఉంది. అలాగే ప్యారలల్గా నా కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి, సరే అక్రమమా సక్రమమా అరెస్ట్ అనేది సరే వాడి ఆర్గ్యుమెంట్ వాడికి ఉండొచ్చు, కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా ఏమీ లేకుండా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్కి చూపెట్టకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆ రోజు రాత్రి ఘోరంగా చిత్రవద చేసి, అందులో A1గా ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు, A2గా రామాంజనేయులు ఉన్నాడు, సీతారామాంజనేయులు బేసిక్గా వ్యూహకర్త. అతను వ్యూహ రచనలో ఘనాపాటి అని అందరూ అంటారు. పివి సునీల్ కుమార్ కూడా యాదవ పనులు చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు. ఆ పివి సునీల్ కుమారు తను వ్యూహ రచనలో భాగస్వాములు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జత్వాని కేసులో సీతారామాంజనేయులు తన్ని అరెస్ట్ చేయటం జరిగింది. సో అందరూ అరెస్ట్ చేసినప్పుడు పొద్దున్న టీవీ మాధ్యమాలన్నీ కూడా రఘురామ RRR కేసులో కూడా ఈయన A2గా ఉన్నారు అని చాలా స్పష్టంగా ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాస్తున్నారు. సంతోషం అనిపించింది డెఫినెట్గా. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం